హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ 78x 3945 ఈజ్ డివిజిబుల్ బై 11 వేర్ x ఈజ్ ఎ డిజిట్ దెన్ x ఈజ్ ఈక్వల్ టు వాట్? అది క్వశ్చన్. అంటే ఏంటి మీనింగ్? మనకు ఒక నెంబర్ ఇచ్చేస్తుందండి, 7 8 x 3 9 4 5. ఈ నెంబర్ అంటే 11తో డివిజిల్ అవ్వాలంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఏ డిజిట్ పెట్టాలనేది క్వశ్చన్ మార్క్. ఆప్షన్ చూసుకుంటే 1 పెడతానా, 3 పెడతానా, 0 పెట్టాలా, 5 పెట్టాలని అడుగుతున్నాను అనమాట. క్లియర్? హియర్ ఫస్ట్ మనకి 11 డివిజిబుల్ రూల్ తెలియాలి. వాట్ ఇస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 11 చెప్పండి. ఒక నెంబర్ తీసుకుందాం, 1331 నెంబర్ తీసుకుందాం. ఈ 1331 నెంబర్ 11తో పోతుందో లేదో ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయాలి. అంటే 1కి 3 యాడ్ చేయాలి. 1కి 3 యాడ్ చేస్తే ఎంతమ్మా? 4. సిమిలర్లీ ఇక్కడున్న ఆల్టర్నేట్ నెంబర్స్ 1కి 3 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది చెప్పండి? 4. వీటి యొక్క డిఫరెన్స్ 0 అని అవ్వచ్చు, లేదంటే 11 అయినా అవ్వాలి. 0 కానీ 11 కానీ అయ్యిందంటే దట్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ బి డివిజిబుల్ బై 11. క్లియర్? హియర్ ఇక్కడ ఉన్న డిజిట్స్ ఆల్టర్నేట్గా తీసుకుని యాడ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ చెక్ చేసినప్పుడు 0 కానీ 11 కానీ అయ్యిందంటే దట్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ బి డివిజిబుల్ బై 11. క్లియర్? హియర్ ఇక్కడ 4 - 4 = 0 వచ్చింది కాబట్టి ఎప్పుడైతే 0 వచ్చిందో 1331 అనే నెంబర్ కంపల్సరీ 11తో డివిజిల్ అవుతుంది. క్లియర్? హియర్ నౌ కమింగ్ టు ద క్వశ్చన్. ఇక్కడ ఉన్న డిజిట్స్ చెప్పండి. ఇక్కడ ఏమని చెప్పండి? 5. 5కి 9 యాడ్ చేయాలి, తర్వాత x యాడ్ చేయాలి, తర్వాత 7 యాడ్ చేయాలి. క్లియర్? హియర్ సిమిలర్లీ ఇవి చూడండి, 8కి 3 యాడ్ చేయండి, తర్వాత 4 యాడ్ చేయండి. వీటి యొక్క డిఫరెన్స్ ఖచ్చితంగా 0 కానీ 11 కానీ రావాలి. క్లియర్? హియర్ నౌ కమ్ టు ద పాయింట్. 5 + 10 ఎంతండి? 14. 14కి x యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14 + x. 14 + xకి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 21 + x. సిమిలర్లీ ఇవి చూద్దాం. 8 + 3 ఎంతండి? 11. 11 + 4 ఎంత? 15. వీటి యొక్క డిఫరెన్స్ కంపల్సరీ 0 కానీ 11 కానీ అవ్వాలి. క్లియర్? యా. సో ఫస్ట్ మనం 0కి ఈక్వల్ చేసి చూద్దాం. 0కి ఈక్వల్ చేయాలంటే ఇక్కడ ఏముండాలి చెప్పండి? 15 కదా. 15 - 15 కదా 0 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ -15 ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ 15 ఉండాలి. క్లియర్? యా. ఇప్పుడు మరి 21 + x ఈజ్ వాల్యూ 15కి ఈక్వల్ అవుతుందా? నో. ఒకవేళ ఈక్వల్ చేసిన x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి? 15 - 21 దట్ ఈస్ నథింగ్ బట్ -6 వస్తుంది. క్లియర్? హియర్ మై డియర్ ఫ్రెండ్స్, డిజిట్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉండాలి, అంతేగాని నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. నెంబర్ నెగిటివ్ వాల్యూ ఉంటుందేమో కానీ ఇక్కడ ఉన్న డిజిట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ అని. క్లియర్? హియర్ అందుకోసం 0కి ఈక్వల్ చేయకుండా ఇప్పుడు డైరెక్ట్గా 11కి ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 21 + x -15 = 11. ఇప్పుడు 21 + x = ఎంత వస్తుంది చెప్పని? ఈ -15 అటు వెళ్తే 11 + 15 ఎంత? 26. అప్పుడు x ఎంత వస్తుంది చెప్పని? 26 - 21 దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇస్ ద వాల్యూ యూర్ గెటింగ్ చెప్పని? 5. సో ఇక్కడ మనం 5 కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ నెంబర్ కంపల్సరీ 11తో డివిజిల్ అయిపోతుందని అర్థం. క్లియర్? యా. సో వాట్ ఇస్ ద ఆన్సర్ వీఆర్ గెటింగ్ చెప్పని? 5. 5 వచ్చింది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? 4. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. ఎనీ డౌట్స్? నో. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకొని ఇక్కడ చూడగానే చెప్పేయచ్చు 21 + x -15 = 0 కైతే ఈక్వల్ అవ్వదు కదా. ఎందుకంటే ఇక్కడ 0కి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ -15 ఉంది, ఇక్కడ +15 పెట్టాలి. 15 అనేది 21 కన్నా చిన్నది కాబట్టి డెఫినెట్గా నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో మనం డైరెక్ట్గా 11కి ఈక్వల్ చేయడం నేర్చుకోవాలి. క్లియర్? యా. నెక్స్ట్ వన్, సేమ్ క్వశ్చన్ అండి. ఇఫ్ ద నెంబర్ 48327x8 ఈజ్ డివిజిబుల్ బై 11 దెన్ ద మిస్సింగ్ డిజిట్ ఈజ్ అని అడుగుతున్నాడు. సేమ్ కాన్సెప్ట్ ట్రై చేయండి. యా, చేద్దాం. చెప్పండి, ఇచ్చిన నెంబర్ చెప్పని ఇచ్చాడు 4 8 3 2 7 x 8. ఈ నెంబర్ కంపల్సరీ 11తో డివిజిల్ అవ్వాలంట. వాట్ ఇస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 11 చెప్పండి? ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి వీటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే మస్ట్ అండ్ షుడ్ బి డివిజిబుల్ బై 11. క్లియర్? యా. నౌ కమింగ్ టు ద క్వశ్చన్. 8 + 7 ఎంతండి? 15. 15 + 3 ఎంత? 18. 18 + 4 ఎంతండి? 22. 8 + 7 15, 15 + 3 18, 18 + 4 ఎంత? 22. సిమిలర్లీ 8 + 2 ఎంతని? 10, 10 + x ఎంతని? 10 + x. క్లియర్? యా. వీటి యొక్క డిఫరెన్స్ ఖచ్చితంగా దేనికి ఈక్వల్ అవ్వాలి చెప్పండి? 0 కానీ 11 కానీ ఈక్వల్ అవ్వాలి. క్లియర్? యా. ఫస్ట్ 0కి ఈక్వల్ చేద్దాం. చెప్పండి ఏమొస్తుంది చెప్పండి? 22 = ఈ -10 + x అటువైపు వెళ్తే ఏమొస్తుంది చెప్పండి? 10 + x అవుతుంది. అప్పుడు x ఎంత వస్తుంది చెప్పండి? 22 - 10 దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత వస్తుంది చెప్పండి? 12. క్లియర్? యా. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కావాల్సింది డిజిట్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండాలి చెప్పండి? 0 to 9 మాత్రమే ఉండాలి.
అవునా కదా? కానీ ఇక్కడ 12 అనే నెంబర్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు 0కి ఈక్వల్ చేయకూడదు అని తెలుసుకోవాలి. క్లియర్? నో డెఫినెట్లీ హ్యావ్ టు ఈక్వల్ ద 11. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 22 10 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ చేయాలి చెప్పండి 11. క్లియర్? ఇప్పుడు చెప్పండి 22 ఇటు పంపించి 11 ఇటు పంపించి 10 ప్లస్ ఎక్స్ అటు పంపించుకుంటే 10 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి 22 మైనస్ 11. సో 10 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి 11. అప్పుడు మన ఎక్స్ వాల్యూ ఎంత పెడితే మనకి 11కి ఈక్వల్ అవుతుంది చెప్పండి 10 ప్లస్ 1 కదా 11. ఎస్ అనో? అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఎంత పెట్టాలి 1 పెట్టాలి. ఇక్కడ 1 పెడితే దిస్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ బి డివిజిబుల్ బై 11. క్లియర్? సో ఎక్స్ ప్లస్లో 1 వచ్చింది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ వన్, ఫర్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ద రేడియస్ ఆఫ్ ది ఇన్ రేడియస్ అండ్ ఎక్స్ రేడియస్ అని అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అనుకుందాం. ఓకేనా? నో కమింగ్ టు ది పాయింట్. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏం చెప్పాను, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి కదా. ఇది ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇది ఏ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. క్లియర్? దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఒకవేళ లోపల కనుక సర్కిల్ డ్రా చేస్తాం అనుకున్నాం, లోపల కనుక ఒక సర్కిల్ డ్రా చేస్తే దీన్ని ఏమంటామంటే ఇన్ సర్కిల్ అంటాం. దీన్ని ఏమంటే చెప్పండి ఇన్ సర్కిల్ అంటాం. క్లియర్? సో ఇన్ సర్కిల్ ఉందని దీనికి రేడియస్ ఉండాలి కదా. సో ఇన్ రేడియస్ మనకు కంపల్సరీ తెలియాలి. తర్వాత ఒకవేళ కనుక మనం అవుట్ సైడ్ కనుక డ్రా చేస్తామంటే, అవుట్ సైడ్ కనుక ఇలా సర్కిల్ డ్రా చేస్తే దీన్ని ఏమంటామంటే సర్కం సర్కిల్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి సర్కం సర్కిల్. మరి సర్కం సర్కిల్ కాకుండా మనకు ఖచ్చితంగా రేడియస్ ఉండాలి కదా. దీన్ని ఏమంటామంటే సర్కం రేడియస్ అంటాం. క్లియర్? తర్వాత మనం ఇక్కడ కనుక ఒక సర్కిల్ డ్రా చేస్తాం అనుకోండి, ఇలా కనుక ఒక సర్కిల్ డ్రా చేస్తే దీన్ని ఏమంటామంటే బాగా గుర్తుపెట్టుకొని దీన్ని ఏమంటామంటే ఎక్స్ సర్కిల్ అంటామన్నమాట. క్లియర్? ఇలా మనకి 3 సర్కిల్స్ ఉంటాయి. ఈ 3 సర్కిల్స్ దీన్ని మనం R1 అనుకున్నామంటే అనుకుంటే ఇది ఏమైతుంది చెప్పండి ఎక్స్ సర్కిల్ అయితే. క్లియర్ ఆఫ్ యూ? ఇప్పుడు మనకి ఇన్ రేడియస్ సర్కం రేడియస్ అలాగే ఎక్స్ రేడియస్ ఏ రేషియోలో ఉంటాయని క్వశ్చన్ వేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్ ఇచ్చినప్పుడు ఇన్ రేడియస్ ఫార్ములా ఏంట్రా అంటే a/2√3 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ రేడియస్ ఫార్ములా ఏంటి చెప్పండి a/2√3. అలాగే సర్కం రేడియస్ ఫార్ములా ఏంటంటే a/√3. సిమిలర్లీ ఎక్స్ రేడియస్ ఫార్ములా ఏంటంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి √3/2a. అంటే ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ఏ ఈక్వల్ ట్రయాంగిల్ ఉంటుంది గుర్తుందా, సేమ్ అదే ఫార్ములా అండి. హైట్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా √3/2a కాబట్టి ఇక్కడ √3/2a వస్తుంది. క్లియర్? ఇప్పుడు సింపుల్ వే చేసుకున్నాం అనుకోండి ఏ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు 2√3 ఎల్సిఎం తీసుకుంటే మనకి పైన ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 2√3 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఈస్టు ఇక్కడ √3 ఉంది కాబట్టి √3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 2 వస్తుంది. ఈస్టు ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి √3 పైన మల్టిప్లై చేయాలి కాబట్టి √3 × √3 ఎంత వస్తుంది చెప్పండి 3. క్లియర్? ఇప్పుడు 2√3 క్యాన్సిల్ అయిపోతే వాట్ ఇస్ ద రేషియో ఇక్కడ ఏం చెప్పాలి 1:2:3. ఇది అస్సలు మిస్ అవ్వకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ఇన్ రేడియస్, సర్కమ్ రేడియస్ అండ్ ఎక్స్ రేడియస్ ఏ రేషియోలు ఉంటాయని చాలాసార్లు అడిగాడు. సో ఏ రేషియోలు ఉంటాయంటే 1:2:3 రేషియోలు ఉంటాయి. 1, 2, 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అన్నిటికన్నా చిన్నదేమో ఇన్ రేడియస్, కొంచెం పెద్దదేమో సర్కమ్ రేడియస్, తర్వాత ఏమో ఎక్స్ రేడియస్ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఇన్ రేడియస్కి ఎక్స్ రేడియస్కి రేషియో ఎంత అడుగుతున్నాడు. మరి ఇన్ రేడియస్ ఇక్కడ ఎంత ఉంది చెప్పండి 1 ఉంది, ఎక్స్ రేడియస్ ఎంత ఉంది చెప్పండి 3 ఉంది. సో వాట్ ఇస్ ద రేషియో వెరీ గెటింగ్ చెప్పండి 1:3. సో 1:3 ఉంది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ మై ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్పాను ఈక్వల్ ట్రయాంగిల్ ఇన్ రేడియస్ అంటే ఎంత అండి a/2√3. సర్కమ్ రేడియస్ అంటే ఎంత a/√3. అలాగే ఎక్స్ రేడియస్ అంటే ఏమొస్తుంది చెప్పండి √3/2a. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్,
ద రేషియో ఆఫ్ సర్కమ్ రేడియస్ ఇన్ రేడియస్ అండి, సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ రేడియస్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్స్ అని అడుగుతున్నాడు. క్లియర్? యా, ఇప్పుడే కదా కనుక్కున్నాం. యా, ఇప్పుడు సర్కమ్ రేడియస్కి ఇన్ రేడియస్ అన్నాడు కాబట్టి సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ రేడియస్ ఏ రేషియో ఉంటాయి చెప్పండి, 2:1 రేషియోలో ఉంటాయి. క్లియర్? యా, సో 2:1 ఉంది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ రేడియస్ ఏ రేషియోలో ఉంటాయని అడిగితే 2:1, అదే ఇన్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్ ఏ రేషియోలో ఉంటే మాత్రం 1:2. Clear? Yeah. Next one. In a triangle, if 2A is equal to 3B is equal to 6 of angle C, then the angle of B అని అడుగుతున్నాడు. Clear? Yeah. అంటే ఏంటి, ఒక ఈక్వల్ ఒక ట్రయాంగిల్లో ఇది యాంగిల్ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, సి అనుకుందాం. క్లియర్? యా, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఇచ్చాడు. వీ నో దట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఎనీ ట్రయాంగిల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ వాడు రిలేషన్షిప్ ఇచ్చాడు. ఏమన్నాడు? నేను యాంగిల్ రైట్లో డైరెక్ట్ రాస్తున్నా. 2A ఈజ్ ఈక్వల్ టు 3B ఈజ్ ఈక్వల్ టు 6C అన్నాడు. క్లియర్? యా, అయితే యాంగిల్ బి ఎంత అని అడుగుతున్నాడు అనమాట. క్లియర్? యా, 2 times ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ యాంగిల్ బికి ఈక్వల్ అవుతుంది, అలాగే 6 times ఆఫ్ యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది అంట. క్లియర్? యా, ఇలా ఈక్వల్గా ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ రేషియో కనుక్కుందాం. A:B:C కావాలి. క్లియర్? యా, అప్పుడు ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ వాల్యూ కావాలంటే ఏని క్లోజ్ చేసేయండి. ఏని క్లోజ్ చేసి మిగతా రెండు మల్టిప్లై చేయండి. 3 6 అని చెప్పండి 18. అలాగే బి వాల్యూ కంటే బీని మర్చిపోండి, బీని క్లోజ్ చేసి ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 6 అని చెప్పండి 12. Similarly, if you want to get the C value, just to close the C value, multiply remaining. 3 2s ఎంత, 3 2s ఎంత 6. క్లియర్? యా, ఇప్పుడు చెప్పండి A:B:C ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం 6 టేబుల్తో కట్ చేస్తాం అనుకోండి డైరెక్ట్గా, ఎన్నిసార్లు వస్తుంది చెప్పండి? ఇక్కడ 3 times, ఇక్కడ ఏం చెప్పండి 2 times, ఇక్కడ ఏం చెప్పండి 1 time. క్లియర్? యా, అంటే ఇప్పుడు ఏ అన్న యాంగిల్ 3 parts ఉంటే బి అన్న యాంగిల్ 2 parts ఉంటుంది, ఇక్కడేమో సి అనేది యాంగిల్ 1 part ఉంటుంది అనమాట. ఇప్పుడు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అన్నారు కాబట్టి మొత్తం 3ని యాడ్ చేద్దాం. 3 యాంగిల్స్ని 3 + 2 ఎంత 5, 5 + 1 ఎంత 6. ఆ 6 parts ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఈక్వల్ చేయాలి. క్లియర్? యా, ఇక్కడ చూడండి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 3 parts, బి వచ్చి 2 parts, సి వచ్చి 1 part. మొత్తం కలిపితే ఎంత వస్తుంది చెప్పండి? 6 parts ఈజ్ ఈక్వల్ టు 180. అప్పుడు మనకు కావాల్సిన బి వాల్యూ కాబట్టి బి వాల్యూ ఎన్ని పార్ట్స్? 2 parts. క్లియర్? యా, 6 1 times అయితే 180 అవుతుంది చెప్పండి 3 times, సో 30 degrees అనమాట. అప్పుడు బి వాల్యూ 30 degrees అయితే 2 30s అని చెప్పండి 60 degrees. సో వాట్ ఇస్ ద బి వాల్యూ అంటే ఏం చెప్తూ చెప్పండి 60 degrees. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎనీ డౌట్స్? నో. నెక్స్ట్ వన్. It is very very important. 2^71 plus 2^72 plus 2^73 plus 2^74 is divisible by అని అడుగుతున్నాడు. క్లియర్? యా, 9తో డివిజిల్ అవుతుందా, 10తో డివిజిల్ అవుతుందా, 11తో డివిజిల్ అవుతుందా, 13తో డివిజిల్ అవుతుందా అని క్వశ్చన్. ఓకేనే, ఈ మొత్తం సిరీస్ అనేది సమ్ ఆఫ్ ది తీసుకొని కంప్లీట్ డివిజిల్ బై విచ్ వన్ అని అడుగుతున్నాడు. క్లియర్? యా, ఇప్పుడు ఏం చేయాలంటే వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది కూడా. 2^71 ఉంది, నెక్స్ట్ ఏమని చెప్పండి 2^72, తర్వాత ఏమని చెప్పండి 2^73, తర్వాత ఏమని చెప్పండి 2^74. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నుంచి ఏదైతే స్మాలెస్ట్ ఉందో 7/71 దాన్ని కామన్ తీద్దాం. ఎందుకంటే వీ నో దట్ A⁴m ఇంటూ A⁴n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి A⁴m+ అనే కదా. ఎస్ అను? యా, A⁴m+ అవుతుంది కాబట్టి ఇక్కడ నేనేం రాస్తానంటే 2^71 కామన్ తీసుకుంటా. 2^71 కామన్ తీస్తే ఫస్ట్ వన్ ఏముంటుందో చెప్పాను 1 ఉంటుంది. తర్వాత ఇక్కడ 2^71 72 అంటే 1 డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు 2^1 అని రాయొచ్చు. తర్వాత ఏం రాయొచ్చు చెప్పండి 2² రాయొచ్చు. తర్వాత ఇక్కడ ఏం రాయొచ్చు చెప్పండి 2³ అని రాయొచ్చు. క్లియర్? యా, ఇప్పుడు చూడండి 71కి 2^71 ఇంటూ 1 అంటే 2^71, 2^71 ఇంటూ 2^1 అంటే ఎప్పుడైతే మనకి బేసెస్ సేమ్ ఉన్నాయో పవర్స్ని యాడ్ అయిపోతాయి కదా A⁴m ఇంటూ A⁴n కాన్సెప్ట్లో. అప్పుడు 71 + 1 ఎంత 72. సిమిలర్లీ 71 + 2 ఎంత 73. అలాగే 71 + 3 ఎంత 74. క్లియర్? యా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 2^71 అలా ఉంచి దీన్ని ఏం రాయొచ్చు చెప్పండి 1 + 2, 2² ఎంతమ్మా 4, 2³ ఎంత 8. ఇప్పుడు చెప్పండి 2^71 ఇంటూ ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 8 + 4 12, 12 + 2 14, 14 + 1 ఎంత 15. క్లియర్? ఇక్కడ నుంచి ఒక 2 తీసుకున్నాం అనుకోండి ఏమైనా రాయొచ్చింది 2^71 2^70 ఇంటూ 2 ఇంటూ 15 ఏం రాయొచ్చు చెప్పండి 3 × 5 అని రాయొచ్చు కదా.
ఎస్ అను యా. ఇప్పుడు ఈ నెంబర్ దేంతో పోతుందని అడుగుతుంది అనమాట. ఈ నెంబర్ మనకి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2తో పోతుందంటే ఆబ్వియస్లీ పోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. 2తో పోతుంది, 3తో పోతుంది, 5తో పోతుంది, అలాగే 2 5s 10తో పోతుంది, 3 5s 15తో కూడా డివిజిల్ అవుతుంది. క్లియర్ ఇయర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ చెక్ చేసుకుంటే 9th అయితే డివిజిల్ అవ్వదు కదా, ఎందుకంటే ఇక్కడ మనకు ఒక్కటే 3 ఉంది, ఇంకో 3 అయితే ఉండిపోతుంది. మరి 11th డివిజిల్ అవుతుందా? అసలు 11 అన్న పాయింటే లేదు ఇక్కడ. అలాగే 13 ఉందా? నో. అప్పుడు మనకి ఏమని చెప్పని 10. బట్ 10 చూపించాను అనుకోండి, ఇక్కడ మనం 10ని 2 into 5 అని రాసుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయిందో కంప్లీట్ డివిజిల్ అయిపోయినట్టే కదా. ఎస్ అన్నో యా. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాను, సెకండ్ ఆప్షన్ కంప్లీట్లీ డివిజిల్ బై 10. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాగే సాల్వ్ చేసుకోవాలి. క్లియర్. యా. నెక్స్ట్ వన్ సేమ్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చాడు చెప్పండి, 4/61, 4/62, 4/63 ఇచ్చాడు కాబట్టి ఏది కామన్ చెప్పండి, 4/61 కామన్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ వస్తుంది చెప్పండి 1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 4/1 ప్లస్ నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి 4². క్లియర్. 4/61, 61 1 కలిపితే ఎంత వస్తుంది 62, 61కి 2 కలిపితే ఎంత వస్తుంది 63. ఇప్పుడు 4/61 అలా ఉంచి దీన్ని ఏం రాయొచ్చు, 1 + 4 + 4² ఎంత అండి 16. క్లియర్. ఇక్కడ నుంచి ఒక 4 తీసుకుంటే 4/60 ఇంటూ ఏమంటే చెప్పని 4 ఇంటూ 16 + 4 ఎంత 20, 20 + 1 ఎంతని 21. క్లియర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తాం అనుకోండి, 4/60 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 7 అని రాయొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి ఈ నెంబర్ కంప్లీట్గా దేంతో డివిజిల్ అవుతుందని అడిగాడు అనుకోండి. ఈ నెంబర్ కంప్లీట్గా దేంతో డివిజిల్ అవుతుందంటే ఏమని చెప్పచ్చు, దేంతో డివిజిల్ అవుతుంది చెప్పాను కంప్లీట్గా, 4తో డివిజిల్ అవుతుంది, 3తో డివిజిల్ అవుతుంది, 7తో కూడా డివిజిల్ అవుతుంది. అలాగే 4 3s 12తో డివిజిల్ అవుతుంది, 7 3s 21తో కూడా డివిజిల్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్లో ఏదో ఒకటి మాత్రం ఇస్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి, 3 ఇచ్చాడు కదా. ఇక్కడ 3 కనుక రాసుకుంటే 3 క్యాన్సిల్ అయిపోయిందని కంప్లీట్గా డివిజిల్ అయిపోయినట్టే కదా. ఎస్ ఆర్ నో. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఐ థింక్ సో అండర్స్టాండ్ దిస్ వన్. నెక్స్ట్ వన్, what is the single discount equivalent to 2 successive discounts of 20% and 15% అడుగుతున్నాడు. What is the single discount which is equal to 2 successive discounts of 20% and 15% అన్నాడు. మన సక్సెసివ్ డిస్కౌంట్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఫార్ములా అంటే x + y + xy/100%. క్లియర్. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మైనస్ వాల్యూ పెట్టుకోవాలన్నమాట. డిస్కౌంట్ అంటే తగ్గింపకపోతే మైనస్ అని పెట్టుకోవాలి, -20%. అలాగే వై వాల్యూ ఎంత అండి ఇక్కడ -15%. క్లియర్. డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, x ప్లేస్లో 20 పెడదాం, y ప్లేస్లో -15 పెడదాం. క్లియర్. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ -20, తర్వాత ఏమొస్తుంది చెప్పండి -15, మైనస్ ఏమైంది చెప్పండి ప్లస్ అయిపోయి, మైనస్ ప్లస్ అయిపోయి ఏమొస్తుంది చెప్పండి 20 × 15/100. క్లియర్. ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం. 20 టేబుల్ కరెక్ట్ 100 ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 5 times, మళ్ళీ 5 ఎన్నిసార్లు పోతుంది చెప్పండి ఇక్కడ 3 times. క్లియర్. ఫైనల్గా వాట్ ఇస్ ద రిజల్ట్ వేర్ గెటింగ్, -20 -15, వాట్ ఇస్ ద వాల్యూ -35 + 3. సో వాట్ ఇస్ ద వాల్యూ గెటింగ్ -35 + 3 అంటే ఎంత వస్తుంది చెప్పండి -32. క్లియర్. సో -32% వచ్చింది ఫైనల్గా. క్లియర్. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ మైనస్ ఇండికేటర్ డిస్కౌంట్ తగ్గింపు అని అర్థం అన్నమాట. సో ఫైనల్గా ఎంత % డిస్కౌంట్ ఇచ్చింది చెప్పండి 32% డిస్కౌంట్ ఇచ్చాం. క్లియర్. సో 32% వచ్చింది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకొస్తుంది ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు 20 + 15 = 35 అంటారు. 20 + 15 = 35 అని పెట్టడం మాత్రం రాంగ్ అండి. సక్సెస్ఫుల్ ఏమవుతుందంటే డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఇంకా తగ్గిపోతుంది. క్లియర్. సో మనకు బాగా లాస్ అవుతుంది అనమాట. సక్సెస్ డిస్కౌంట్ వెరీ డేంజరస్. మనం ఏమనుకుంటే మనకి 35% డిస్కౌంట్ వస్తుంది అనుకుంటాం, కానీ అతను ఇచ్చేదేమో 32% డిస్కౌంట్ ఇస్తాడు. క్లియర్. దానివల్ల మనం ఏమవుతుందంటే 3% డిస్కౌంట్ అయితే లాస్ అయిపోతాం అన్నమాట. క్లియర్. ఎనీ డౌట్స్ మై ఫ్రెండ్స్? నో. దీన్ని వేరే విధంగా కూడా చేయొచ్చండి, రేషియో మెథడ్లో. అది మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సక్సెస్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 30% ఆర్ ఈక్వలెంట్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది చెప్పని -10, అలాగే వై వాల్యూ ఏమొస్తుంది చెప్పని -30, మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది చెప్పని 10 × 30/100. క్లియర్. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి -40, జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ +3 వచ్చింది. ఇప్పుడు చెప్పండి -40 + 3 అంటే ఏమొచ్చింది చెప్పండి -37% డిస్కౌంట్ ఇస్తామన్నమాట. ఇక్కడ మైనస్ ఇండికేట్స్ ద డిస్కౌంట్. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ చెప్పండి 37% డిస్కౌంట్.
క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనే. మరి మోర్ దెన్ 2 వేరియబుల్స్ ఇస్తే ఏంటి పరిస్థితి అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే. ఇప్పుడు దీనికి ఇంకొక మెథడ్ ఉందండి. మోర్ దెన్ 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ అప్లై చేస్తామన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే రేషియో మెథడ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ టు ఫైండ్ అవుట్ ద సక్సెస్ డిస్కౌంట్. క్లియర్. ఆ రేషియో మెథడ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత 10% కదా, దీన్ని ఖచ్చితంగా ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. 10% ఎంతమ్మా 1/10. సిమిలర్లీ 30% అన్నాడు కదా, దీన్ని కూడా మనం ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. ఎంత వస్తుంది చెప్పండి 3/10. క్లియర్. ఇప్పుడు మనకి ఇనిషియల్గా 10 రూపీస్ ఉన్న మార్కెట్ ప్రైస్లో ఒకటి తగ్గిస్తాను అనమాట. అప్పుడు 10 నుంచి 1 తగ్గిస్తే ఎంత వస్తుంది చెప్పండి 9. డిస్కౌంట్ అన్నప్పుడు 10 నుంచి 1 తీసి రాయాలి. క్లియర్గా. సిమిలర్లీ సెకండ్ వన్ చెప్పని 10 రూపీస్కి 3 రూపాయలు తగ్గుతుందంటే ఎంత వస్తుంది చెప్పని 7. క్లియర్గా. ఈ రెండు మల్టిప్లై చేయడమే. 10 10s అని చెప్పని 100. సిమిలర్లీ 9 7s అని చెప్పని 63. క్లియర్. ఇక్కడ రాస్తా చూడండి. ఇనిషియల్గా మన దగ్గర 100 రూపీస్ ఉన్న మార్కెట్ ప్రైస్, లాస్ట్కి వచ్చింది ఏంటంటే 63 ఇస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనే. ఇదేమో మనకి మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇదేమో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. క్లియర్. 100 రూపీస్ ఉన్న ఐటమ్ని మనకి 63 రూపీస్ అమ్ముతున్నాడు అనమాట. అంటే ఫైనల్గా మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 100 - 63 కదా, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు చెప్పని 37 డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ 37 ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ కంపేర్ చేయాలి. మార్కెట్ ప్రైస్ అంటే చెప్పని 100. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంట్లో మార్చుకోవాలంటే ఇంటూ 100% కదా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది చెప్పని 37% అయితే డిస్కౌంట్ వచ్చింది. క్లియర్. సో 37% కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో ఇది బెటరా ఇది బెటర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకోవడం బెటర్. కానీ మోర్ దెన్ 2 వేరియబుల్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రేషియో మెథడ్ని సాల్వ్ చేయాలి. ఐ థింక్ సో అండర్స్టాండ్ దిస్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. The single discount equal to 3 consecutive discounts of 10%, 12%, 5%. క్లియర్. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏం అప్లై చేయాలి చెప్పండి, రేషియో మెథడ్ చేసుకోవాలి. క్లియర్. ఇప్పుడు చెప్పండి రేషియో మెథడ్ ప్రకారం ఫస్ట్ టైంలో 10% డిస్కౌంట్ ఇచ్చాడంట, తర్వాత ఏమో 12% డిస్కౌంట్ ఇచ్చాడంట, తర్వాత ఏమో 5% డిస్కౌంట్ ఇచ్చాడంట. క్లియర్. 10% వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వాల్యూ రికార్డింగ్ చెప్పండి 1/10. సిమిలర్ 12% అంటే ఏమొస్తుంది చెప్పండి, 12% అంటే మనం రాయొచ్చు 12/100 రాసుకుంటే. ఓకే. 12/100 రాసుకుందాం, లేదంటే సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 4 టేబుల్ కట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 3/25. ఎక్స్క్యూజ్ మీ 3/25 వస్తుంది. అలాగే ఇక్కడ 5% ఎంత వస్తుంది చెప్పాను 1/20 వస్తుంది. క్లియర్. ఇప్పుడు రాద్దాం. సార్ 10% అడిగారు కాబట్టి 10% డిస్కౌంట్ మనకి 1/10 అంటే 10 రూపీస్ ఐటమ్ ఇక్కడ రాస్తున్నా చూడండి. 10 రూపీస్ ఐటెంలో 1 రూపీ తగ్గిపోయి మనకి ఎంత వస్తుంది చెప్పని 9 రూపీస్ వస్తుంది. అలాగే 25 రూపీస్ ఉన్న ఐటమ్ 25 రూపీస్ ఉన్న ఐటమ్ 3 రూపీస్ తగ్గిపోయి ఎంత వస్తుంది చెప్పని 22 వస్తుంది. సిమిలర్లీ 20 రూపీస్ ఉన్న ఐటమ్ 1 రూపీ తగ్గిపోయి ఎంత వస్తుంది చెప్పని 19 రూపీస్ వస్తుంది. క్లియర్. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు మార్కెట్ ప్రైస్ వస్తుంది, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 22 ఉంది కదా, ఎన్నిసార్లు పోతుంది చెప్పని 2 టేబుల్తో 11 టైమ్స్ పోతుంది. ఇక్కడ చూడండి 20 ఉంది కదా, ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్ అంటే ఎన్నిసార్లు వస్తుంది చెప్పని 10 టైమ్స్. క్లియర్. ఈ 3 మల్టిప్లై చేయండి. 25 × 100 కదా, 25 × 100 అని చెప్పండి 2500. సో 2500 ఇస్ ద మార్కెట్ ప్రైస్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. సిమిలర్లీ ఇక్కడ చెప్పండి 1911 ఎంత వస్తుంది చెప్పండి 1911 ఎంత వస్తుంది చెప్పండి 1911 అనగా 200 మనకి 209 కదా, ఎందుకంటే మనం 11తో మల్టిప్లై చేసినప్పుడు 19 ఇలా సెపరేట్ చేసుకుని 1 + 9 అంతనే 10 యాడ్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడు 209 కదా. ఇప్పుడు 209ని మనం 9తో మల్టిప్లై చేయాలి. 209ని 9తో మల్టిప్లై చేసినప్పుడు 9 9s ఎంత వస్తుంది చెప్పండి 18, 81. అలాగే 9 2s ఎంత 18. సో ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 1881. ఇక్కడ అర్థమైందా? ఇదేమైతుంది చెప్పండి సెల్లింగ్ ప్రైస్. అంటే 2500 రూపీస్ ఉన్న ఐటమ్ని మనం 1881 రూపీస్కి అమ్ముతున్నాం అన్నమాట. క్లియర్గా. మరి ఎంత డిస్కౌంట్ ఇచ్చాం చెప్పండి, ఎంత డిస్కౌంట్ ఇచ్చాం 2000 బేస్ చేసుకుంటే ఈ పైన 500 రూపీస్ ఉంది, ఇక్కడ మనకు 100 అనుకుంటే 600 ప్లస్ ఇంకొక 81 తగ్గిందంటే మనకు 19 కదా. ఫైనల్గా ఎంత వస్తుంది చెప్పండి 619 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది. క్లియర్. ఇప్పుడు 619ని 2500తో కంపేర్ చేసి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాం అనమాట. క్లియర్. ఇంటూ 100% రాసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి 619ని 2500తో కంపేర్ చేసి ఎంత పర్సెంటో అడుగుతున్నాడు.
క్లియర్ ఇప్పుడు 100% కంపేర్ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు 25 టేబుల్లో ఎన్నిసార్లు పోతుందో చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అందుకు 600 నేను ఏం రాస్తానంటే 500 రాసుకుంటా ప్లస్ 100 రాసుకుంటా ప్లస్ 99 రాసుకుంటా. ఇప్పుడు సెపరేట్గా 25 కట్ చేసినప్పుడు 25 టేబుల్ 500 అంటే ఎన్ని సరిపోతుంది చెప్పండి. 25 టేబుల్ 500 అంటే ఎన్ని సరిపోతుంది, 20 టైమ్సే కదా. అలాగే 100 టైమ్స్ అంటే ఎంత వస్తుంది చెప్పండి, 4 టైమ్స్ పోతుంది. ఇది 25 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా పాయింట్లో వస్తుంది. సో మన 20 + 4 ఎంత వస్తుంది చెప్పండి, 24 ప్లస్ సంథింగ్ పాయింట్లో వస్తుంది. అవునే కదా. మరి 24 మీద ఒకే ఒక ఆప్షన్ ఏముంది చెప్పండి, 24.76 అంటే 19/25 చేస్తే అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుంది చెప్పండి, 0.76 వస్తుంది అనమాట. సో వాట్ ఇస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్ చెప్పండి, 24.76. క్యాలిక్యులేషన్స్ అర్థమైందా. ఇలాగే చేసుకోవాలి తప్ప మన డైరెక్ట్గా 25ని 619తో మాత్రం డివైడ్ చేయకూడదు. అలా 500, 119 చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. క్లియర్. ఇలా 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రేషియో మెథడ్లో సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఎనీ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్? నో. నెక్స్ట్ వన్, the ratio of income of A and B is 5:6. A gets 1100 less than the B. దెన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మనకి ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇచ్చాడండి. A/B ఈజ్ ఈక్వల్ ఏ రేషియో ఇచ్చాడు చెప్పని 5:6. అంటే ఇప్పుడు ఏమన్నాడు వాడు, ఏ గెట్స్ 1100 లెస్ దాన్ ది బి అన్నాడు. ఆబ్వియస్లీ ఇక్కడేమో 5 పార్ట్స్ వస్తుంది ఏ ఇన్కమ్, బీకి ఏమో 6 పార్ట్స్ వస్తుంది కాబట్టి డిఫరెన్స్ ఎంత అని చెప్పండి, 1 పార్టే కదా. ఈ 1 పార్ట్ వాల్యూ ఇచ్చాడు అనమాట. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు చెప్పండి, ఇక్కడ 1100 ఇచ్చి మనల్ని ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది టోటల్ ఇన్కమ్స్ అడుగుతున్నాడు. టోటల్ ఇన్కమ్ అంటే మరి రెండు కలపాలి కదా. 5 పార్ట్స్ ప్లస్ 6 పార్ట్స్ అంటే ఎంత వస్తుంది చెప్పండి, 11 పార్ట్స్. క్లియర్. ఇప్పుడు చెప్పండి 1 పార్ట్ కాస్ 11 అంటే మరి 11 టైమ్స్ కదా. అప్పుడు మనం 1100 టైమ్స్ కాబట్టి డైరెక్ట్గా 11 × 11 చేసుకుంటాం. 11 11 అని చెప్పని 121 కాబట్టి వాట్ ఇస్ ద వాల్యూ అని చెప్పని 12,100 ఇస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. క్లియర్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, the ratio of income and expenditure of a person is 11:10 if the savings is 9,000 rupees per annum అండి, 9,000 rupees per annum, then monthly income is అని అడుగుతున్నాడు. క్లియర్. ఇప్పుడు మీనింగ్ ఒకటి ఏంటంటే అతను మనకు 11 రూపీస్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ 11 రూపీస్ ఉంటే దాంట్లో ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పని 10 పార్ట్స్ ఉందంట. అప్పుడు సేవింగ్స్ అని చెప్పని 1 పార్ట్. క్లియర్. కానీ ఇక్కడ వచ్చి 9,000 రూపీస్ ఎప్పుడుది, పరాణం ఇన్కమ్, పరాణం సేవింగ్స్, అది కానీ మంత్లీ ఇన్కమ్ ఎంత అడుగుతున్నాడు. క్లియర్. ఇప్పుడు 11 రూపీస్ సంపాదించి 10 రూపీస్ అంటే వాట్ ఇస్ ద వాల్యూ గురించి చెప్పని 1 పార్టే కదా. చేస్తానా. ఈ 1 పార్ట్ వాల్యూ మనకు వచ్చేసాడు. మనకి టోటల్ ఇన్కమ్ 11 పార్ట్స్ ఎంత అడుగుతున్నాడు. క్లియర్. కానీ ఇక్కడ ఇచ్చింది మనకు పరాణం ఇచ్చాడండి. సో పరాణం నుంచి పర్ మంత్ తీసుకురావాలి కాబట్టి 9,000ని 12తో డివైడ్ చేద్దాం. క్లియర్. ఇప్పుడు చెప్పండి 3 టేబుల్ దగ్గర చేసుకుంటే ఎన్నిసార్లు చెప్పండి, ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడేమో 3000 టైమ్స్. క్లియర్. మళ్ళీ 3 4తో కట్ చేస్తాం అనుకోండి ఎంత వస్తుంది చెప్పండి, 7 4s 28, 5 4s 20 కాబట్టి 750. అంటే ఎవ్రీ మంత్ అతను 750 సేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు 1 పార్ట్ ప్లేస్లో మనం 750 పెట్టుకొని మనం ఎన్ని పార్ట్స్ కనుక్కోవాలి చెప్పండి, 11 పార్ట్స్ కనుక్కోవాలి. సో 0 వస్తుంది. ఇక్కడ మనం 7 5 అన్నప్పుడు ఏం రాయొచ్చు, ఇక్కడ 5 రాసుకుని 2 కలపాలి. 7 + 5 అని చెప్పని 12, 1 క్యారీ, 7 + 1 ఎంతని 8. సో వాట్ ఇస్ ద పర్ మంత్ ఇన్కమ్ చెప్పండి, 8,250. సో విచ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. అక్కడ 9,000 రూపీస్ బాగా గుర్తుపెట్టుకొని పర్ యానం సేవింగ్స్ ఇచ్చాడు. అప్పుడు పర్ మంత్ సేవింగ్స్ ఎంత వస్తుంది చెప్పండి, పర్ మంత్ 750 వస్తుంది. అప్పుడు 11 పార్ట్స్కి 10 పార్ట్స్ డిఫరెన్స్, 1 పార్ట్ ఇస్ ఈక్వల్ 750 అయితే మనకి 11 పార్ట్స్ ఎంత అని అడుగుతుంది అనమాట. క్లియర్. ఎనీ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్? నో. ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు. మనం 10 పార్ట్స్ అనుకుందాం. 1 పార్ట్ 750 అయితే 10 పార్ట్స్ ఎంత వస్తుంది చెప్పండి, 7,500 వస్తుంది. ఇంకొక పార్ట్ ఎక్స్ట్రా కాబట్టి ఒక్క 1 పార్ట్ ఎంత వస్తుంది, 750. 2 యాడ్ చేయండి 50, 7 + 5 ఎంత 12, ఇదని చెప్పండి 8. సో వాట్ ఇస్ ద వాల్యూ అని చెప్పండి, 8,250. క్లియర్. నెక్స్ట్ వన్, the ratio of income to the expenditure of a family is 10:7. if the expenditures are 10,500 then savings ఎంత అని అడుగుతున్నాడు. ఇది కూడా సేమ్ క్వశ్చన్ అండి, వెరీ సింపుల్ క్వశ్చన్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. ఇక్కడ 10 పార్ట్స్ సంపాదిస్తుంటే దాంట్లో 7 పార్ట్స్ ఖర్చు పెడుతున్నాడు అంట. అప్పుడు సేవింగ్స్ ఎన్ని పార్ట్స్ అయితే చెప్పండి, 3 పార్ట్స్. క్లియర్. ఈ క్వశ్చన్లో మనకి 7 పార్ట్స్ వాల్యూ ఇచ్చేసాడు. 7 పార్ట్స్ ఇస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 10,500 ఇచ్చాడు. 10,500 ఇచ్చి మనకి 3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్. ఇక్కడ 105 వరకు చూసుకుంటే 7 ఎన్నిసార్లు అయితే 105 చెప్పండి, 15 టైమ్స్ కాబట్టి ఫాలోడ్ బై 2 zeros కాబట్టి వాట్ ఇస్ ద వాల్యూ గెటింగ్ 1500. ఇప్పుడు 3తో మనం వేసుకుంటే 3 15 అని చెప్పండి 4,500. క్లియర్. సో 4,500 వచ్చింది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్.
Clear, my dear friends? Yes. Any doubts? No. Next one. A shopkeeper earns a profit of 10% after allowing a discount of 20% on the market price. The cost price of the article was article whose market price is 880. మన క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్? యా. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ షాప్కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆఫ్టర్ అలౌయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% అన్నాడు. ఇక్కడ మనం దేనికైనా సరే బాగా గుర్తుపెట్టుకొని సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేయాలి. క్లియర్? యా. 100% కాస్ట్ ప్రైస్ మీద 10% వచ్చిందంటే మనం ఏం చెప్పచ్చు చెప్పండి, 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు కదా. ఎస్ సార్? ఎందుకంటే 100 రూపీస్ ఐటమ్ మీద 10% వేసుకున్నాం. సో 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్. సిమిలర్లీ డిస్కౌంట్ వచ్చిందంట, 100% మార్కెట్ ప్రైస్ అని కూడా 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత వస్తుంది చెప్పండి, 8% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కదా సెల్లింగ్ ప్రైస్. ఎస్ సార్? ఇప్పుడు ఒకటే ఈక్వేషన్ రాసాం అనుకోండి, ఇక్కడ రాసిన చూడండి, 110% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి చెప్పండి, 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్. క్లియర్? యా. సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ చేసుకున్నాను. ఇప్పుడు మన పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్ అయిపోతే కాస్ట్ ప్రైస్ ఇస్ టు మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగి అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఇస్ టు మార్కెట్ ప్రైస్ ఎంత అన్నప్పుడు ఈ 8 అన్నది కాస్ట్ ప్రైస్ సంబంధించి వస్తుంది, ఈ 11 అనేది మార్కెట్ ప్రైస్ సంబంధించి వస్తుంది అనమాట. అప్పుడు 8 వాట్ ఇస్ ద రేషియో గెటింగ్ చెప్పని 8:11. క్లియర్? యా. అంటే కాస్ట్ ప్రైస్ 8 పార్ట్స్ ఉంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 11 పార్ట్స్ ఉంటుంది. క్లియర్? యా. ఇప్పుడు మనకి 11 పార్ట్స్ వాల్యూ ఇచ్చేస్తాడండి. 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 880 రూపీస్ ఇచ్చి వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంటే చెప్పండి, ఇక్కడ 8 పార్ట్స్. క్లియర్? యా. 11 హౌ మెనీ టైమ్స్ అయితే 808 అవుతుంది చెప్పండి, 80 టైమ్స్ అవుతుంది. సో 8 8 అని చెప్పండి 64 కాబట్టి వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ చెప్పండి 640. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. Similarly, a dealer offers discount of 10% of the market price of an article and still say make a profit of 20%. If the market price is 800, then the cost price of the article is అని అడుగుతున్నాడు. సేమ్ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద వస్తాడు, అలాగే మనకి ప్రాఫిట్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏమని చెప్పచ్చు, 100% మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే 20% ప్రాఫిట్ వచ్చిందంట. అప్పుడు ఏమని చెప్పని 120% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు 10% డిస్కౌంట్ ఇచ్చామంటే ఏమని చెప్పొచ్చు, 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్. క్లియర్? యా. బట్ దేనికి ఈక్వల్ చేస్తామంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ చేసుకుంటాం. క్లియర్? యా. 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్. సింప్లిఫై చేసుకుంటే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో కాస్ట్ ప్రైస్ ఇస్ టు మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏ రేషియో కోసం చెప్పని 9:12. క్లియర్? యా. 3 టేబుల్తో కట్ చేసుకుంటే వాట్ ఇస్ ద రేషియో వరకు చెప్పని 3:4. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ వాల్యూ ఇచ్చేస్తాడండి. మార్కెట్ ప్రైస్ వాల్యూ అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది చెప్పండి, 4 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 800 అయితే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అంటే ఎంత 3 పార్ట్స్. 4 ఎన్నిసార్లు అయితే 800 అవుతుంది చెప్పండి, 200 టైమ్స్ అవుతుంది కాబట్టి 3 × 200 ఈజ్ ఈక్వల్ అని చెప్పండి 600. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? యా. నెక్స్ట్ వన్. ఇన్ ద ఫిగర్ not drawn to the scale and scale to draw చేయాలంటే AD is equal to DC is equal to BC and angle BC is equal to 96, then angle DBC ఎంత అడుగుతున్నాడు. మనం ఇది అప్లై చేసేటప్పుడు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్స్. ఒక ట్రయాంగిల్లో ABC ట్రయాంగిల్ అనుకుందాం. ఎనీ 2 sides are equal. If any 2 sides are equal, then opposite angles also equal. అంటే ఈ సైడ్కి ఆపోజిట్ ఉన్న ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో సిమిలర్లీ ఈ సైడ్కి ఆపోజిట్ ఉన్న ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. క్లియర్? యా. సో మనకు 2 sides ఈక్వల్ ఉంటాయి, దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. క్లియర్? యా. సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఒక ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఏబీసీలో ఎక్స్టీరియర్ యాంగిల్, ఎక్కడైనా ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ డ్రా చేస్తాం అనుకోండి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అనుకుంటే ఈ 2 యాంగిల్స్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అయింది చెప్పని ఎక్స్టర్నల్ యాంగిల్కి సమానం అవుతుంది. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. క్లియర్ ఆఫ్ యూ? యా. ఈ 2 కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏబిసి కనబడుతుందా, ఈ ట్రయాంగిల్ ఏబిసికి ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంతేకాని డిబిసికి ఎక్స్టర్నల్ యాంగిల్ కాదు. ఏబిసి ఏదైతే ఉందో పెద్ద ట్రయాంగిల్ దానికి ఇది ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఏమైంది చెప్పండి సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటీరియర్ యాంగిల్ అంటే ఈ 2 యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. క్లియర్? యా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్కి వద్దాం. ఏడిసి ట్రయాంగిల్ కనబడుతుందా, ఈ ఏడిసి ట్రయాంగిల్లో ఈ సైడ్ ఈక్వల్ ఉన్నప్పుడు దాని ఆపోజిట్ ఉన్న ఈ ఏదైతే యాంగిల్ ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది కదా. ఎస్ అను? యా. సో ఇక్కడ ఎక్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ ఉంటుంది. క్లియర్? యా. ఇప్పుడు దీనికి వచ్చామనుకోండి, ఈ యాంగిల్ అన్నది మరి ఇది ఈ ట్రయాంగిల్ ఎక్స్టర్నల్ యాంగిల్ కదా.
ఎస్ అన్న సో యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ ఏమైతే చెప్పండి సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ అవుతుంది. సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ అన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంతమ్మా 2x. క్లియర్ మరి ఇక్కడ ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి ఈ సైడ్ 2x ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏమొస్తుంది చెప్పండి 2x అయిపోయింది. క్లియర్ ఇప్పుడు రైటింగ్ హియర్ ఇక్కడ మీకు ట్రయాంగిల్ చూపిస్తా చూడండి. ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఉందండి. ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబీసీలో ఇక్కడ ఎంత చెప్పండి ఎక్స్ ఉంది, ఇక్కడ ఏమని చెప్పండి 2x ఉంది. క్లియర్ ఈ ఎక్స్ 2x ఉంది, ఇది ఏమని చెప్పండి ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్ కదా ఉంది. ఎక్స్టర్నల్ యాంగిల్ అని చెప్పండి 96. సో ఇప్పుడు 96 ఈక్వల్ దేనికి ఈక్వల్ చేయాలి సమ్ ఆఫ్ అదర్ టూ యాంగిల్స్కి ఈక్వల్ చేయాలి కాబట్టి x ప్లస్ 2x ఈక్వల్ చేయాలి. x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 3x వస్తుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 96 అయినప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు యాంగిల్ డిబిసి అడుగుతున్నాడు. యాంగిల్ డిబిసి అంటే ఇదే కదా మనకు కావాల్సింది. మరి ఇదంటే మరి 2x కదా 2x పార్ట్స్ ఎంత అడుగుతున్నాడు. క్లియర్ 3 ఎన్నిసార్లు అయితే 36 అయితే చూడండి 32 టైమ్స్ కదా 3 3 9 2 3 2 6 32 టైమ్స్ కాబట్టి 2 × 32 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 64 degrees వస్తుంది. సో మనకి 64 degrees వచ్చింది కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. ఎనీ డౌట్స్? నో. సో ఇక్కడ మనకు రెండు కాన్సెప్ట్ తెలియాలి. ఎనీ ట్రయాంగిల్లో మనకి ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అలాగే ఒక ట్రయాంగిల్లో ఎక్స్టర్నల్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అదర్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. ఆ రెండు ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ అయితే డిపెండ్ అయ్యింది. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ సో అండర్స్టాండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి. మీకు ఏమైనా టాపిక్ కావాలన్నా టాపిక్ అయితే ఖచ్చితంగా చెప్తాను. మీరు ఫస్ట్ అయితే ఏదైతే కావాలన్నారో అది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? ఇలా ఎవ్రీడే అయితే ఖచ్చితంగా మీకు అయితే క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. మీకు ఏ టాపిక్ కావాలి లేదంటే ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.